అయ్యా భర్త వచ్చే రాగడాను కన్న తల్లి సీతాల చెవులారా విన్నదా అయ్యా రామ రామ వెండిగుండు ఎక్కినారే వాడినారే పడుగుండు ఎక్కినారే పైసలుగా కాపలో పోయి చాప కింద మీ అవ్వని అది పెద్ద పచ్చి ఉంటా రామ 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 ఉన్నట్టున్నావు అదే నిన్న మొన్న సీరియల్ కట్ట అంటే మొక్కలు దాకా ముడతలు అంటే సీర కట్టావు ఇట్లా ఆడి తింటున్నాక మొగడు తాగుతాడు అయితే మటన్ షాపులో బొమ్మ ఉన్నట్టున్నావు నిన్న మొన్న నీ అమ్మ కోడిదన పెట్టలో పెట్టావు మొగం అంతా మనిషి ఎరకల మనిషి ఈ రేకుండా కట్టినాక నీకు రేసిక వచ్చినాయింది నిన్న కట్టుకునే గిదే సీరే ఈయన కట్టుకునే గిదే సీరే మరి నిన్న మన తాలు కనుక కొత్త కట్టుతుంది అంటే నేనైతే ఇరకలేను కాబట్టి నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి అలా నాడు వెళ్ళే మా వారి గుండియంబు ఆ గుండియంబులు అగ్గినిప్పులు వేసుకొని అట్లా రాకపోయిన వచ్చాడు ఐరన్ అబ్బా నా భార్య తెలియగలది పెట్టే ఖర్చు తప్పింది కరెంట్ పిల్లు తప్పింది మనిషి రేపు నుంచి నా బట్టలు కూడా ఐరన్ చేస్తుంది ఇస్త్రీ అంటారు ఇది వరకు ఒక్కసారి ఇస్త్రీ వేసి ఇంట్లోకి వెళ్ళగానే మీ పెద్ద అని మిగిలి మళ్ళీ ఇప్పుడు మరి పెద్ద పోతుంది మళ్ళీ ఇస్త్రీ ముసలు ఉన్నాయి నాదా పెద్ద మనిషి లెక్కల మనిషి అయ్యా పాటపడి పోతా అంటే అందంగా తయారైన అందంగా తయారు కాదు అనుకో ఈ చూసేనా చూసిన అయితే తెగిన ఆడిది ఎంత రగ్గులు ఆడిది అది సోకుల గిరిక దాని సోకులు అదే పడుతుంది కానీ మరి మగవానికి ఎదురు తెలియలేదు మరి మగవాన్ని తయారు చేసుకోవద్దా అని నలుగురు నా పిల్ల మాట్లాడతారు వాళ్ళ నేనెందుకు పడతా నేను తయారు నేను తయారు చేస్తా నాదా ఎంత కానీ ఇవాళ తరబడి తానం చేసి వచ్చిన ఎప్పుడు పోదాంటారు కదా ఇక పోదాం కానీ బట్టలు పోదాం గట్ల కదయ్యా అర్థం లేని మాట చెప్తాం నేను బట్టలు ఎందుకు ఇడువా అంటే ఎవరి దగ్గర నువ్వు రాకముందుకు తరబడి తానాలు చేసిన ఒల్లారు దాకా ఒల్లారినాక ఎవర్రా హో మా సరే సంసారం తీసుకోపా
పట్టాన్ సీరియల్ అంటారు పట్టాన్ సీరియల్ తెచ్చిన మొక్కమా చెప్పుకుంటే చెప్పకపోతే మారం పోతుంది మొన్న దసరా పండుగ అన్న కదా అయ్యా పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు ఒక్కనాడు మంచి సీర ఎత్తలేవు అయితే కట్టుకునే సీర కట్టుకోబడితే రాజుల వంశం కాబట్టి పట్టు చీర కావాలి నీ అన్న మనిషి నువ్వు బాధపడతారు నీకు నచ్చిన సీరియల్ 3 సీరియల్ మోపడి సీరియల్ ఇచ్చిన ముగడతాను నేను కూడా సంబరపడ్డ నా మొగడు ఎత్తాడు ఆ దగ్గర పండుగ వారం నుంచి ముడతానా ఇక నా మొగడు 3-4 ఎత్తే దసరా ఒకటి కట్టుకుంటా పిల్ల దసరా ఒకటి కట్టుకుంటా సద్ర బతుకమ్మ ఒకటి కట్టుకుంటా అని నేను సంబరపడతానా ఇక 2 రోజులు అయితే దసరా పండుగ సద్ర బతుకమ్మ పండుగ దగ్గరికి వచ్చింది ఏందయ్యా ఇక పోదాంపా ఎందుకంటే న్యూ స్టాక్ అంతా అయిపోతుంది పోతే ఓల్డ్ స్టాక్ ఉంటది పోదాం బాగా అన్న మనిషి నా దగ్గర నాకు లేదా అనే నా దగ్గర నాకు లేదా అనే నేను చెప్తాను ఇట్లా క్విక్ అని కూర్చోమంటావా ఆయన చెప్తే నాకేదా అప్పుడే కూర్చున్నా తెల్లారితే బతుకమ్మ పండుగ నేను అనుకున్నా నేను వచ్చే సాడవద్దు ఇది అన్ను వరకే నా మొగడు అన్ను వరకే చేసులు ఉంటది చూసుకొని ముడిసిన చేసులు అయితే లేదు తెత్తది లేకపోతే నేను అనుకున్నా నిన్న సపరేట్గా అనుకున్నావా అడుగుదాం విడదాం రాత్రి 12 గంటలు వేసిండు అయ్యా నేను అనుకున్నా కదా అవతరికి కుద్దరు పోతారు కదా నేను అనుకున్నా 12 గంటలు వేరే మనిషి 4 గంటలకు వచ్చిండావా 4 గంటలకు వచ్చి నా దగ్గరకు వచ్చి చిట్టి అమ్ములు నా డార్లింగ్ నా వైఫ్ అని నన్ను చెప్తాడు ఇస్తాడు నేను లేచిన ఇక మా హస్బెండ్ వచ్చిండు ఏంది చింటూ అని అన్న అనగానే లేచి లైట్ వేసే వరకు నా ముంగట 3 సీరియల్ ఇచ్చాడు ఇచ్చినావా 3 తెచ్చి నా ముంగట వేసిండు అబ్బో నా మూడు తెలియకలోడే ఈ రాత్రి దోస్తుల షాప్ తీసిరు కావచ్చు ఈ రాత్రి పట్టుకొచ్చిండు అని నేను అనుకున్నా 3 దగ్గర పోయినా 3 ఇప్పిన 3 ఇప్పి చూస్తే ఉన్నాయి అన్ని బాత్రూమ్ కూడా మనం ఇచ్చిపెట్టిన సీరియల్ ఇచ్చిన సీరియల్ పట్టుకుని వచ్చి ముంగట వేసింది పట్టు సీరియల్ అరే మంచిగా నువ్వు కట్టుకో మంచిగా లేదు మీ అవ్వ పంపు సీరియలా మా అవ్వ సీరియల్ కట్టుకోలేదు అంటే ఇప్పుడు నైట్ చేస్తుందా నైట్ మా అవ్వ శాతాపుడు 60 పెద్ద వర్షం కాబట్టి ఎంతైనా ఇట్లా ఉంటుంది గా సీరియల్ కట్టుకుంటుందా మా అవ్వ పెద్ద సీరియల్ కట్టుకుంటది భార్య భర్తలు గారు నాడు 2 కొడుకులు కన్నా మా కోరిక తీరింది అన్నలున్న కాడ సెల్లెళ్ళు ఉండాలి సెల్లెలున్న కాడ అన్నలు ఉండాలి కాలు జారిపోతే చెయ్యాసర చెయ్యి జారిపోతే కాలాసర అన్నరే నాయన బిడ్డలో పెద్ద నాయన బిడ్డలో ఆకిట్లో ఉన్నందు సేపే అన్న అంటారు ఆకిలి దాటినాక వాడి కూడా వీడ అంటే చూడతో ఎంతలేమో మనం భార్యభర్తలు గారోజు నాడు ఇళ్ళ తనవంతా బల్లల పోసుకొని సురగల్ల దేవుడిగా పూజలకు బయలుమ్మ
మరణించిన అయిపోవు దేవుడు. ఒంటి ఉంది కదా అబ్బో అందరూ వాడు ఉన్నది అదే బిడ్డ ఇప్పుడు ఇన్ని రోజులు తిప్పలవాడ మల వీళ్ళ కడుపులో పుట్టి ఇంకేం తిప్పలవాడని నాగరన్న అటువంటి బిడ్డ మన పుట్టినవాడు కూడా మన బిడ్డనేమో చేస్తావయ్యా అటువంటి బిడ్డ మన ఉంటే ఈ కరీంనగర్ జిల్లాకే కలెక్టర్ చేస్తున్నావు ఏ నవ్వనా ఓ ఒక బిడ్డ మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ మాట ఉంటే ఇద్దరు గనుమెల్లు కావాలి 2 టచ్ ఫోన్లు కావాలి 1 పిఏ కావాలి 4 కార్లు కావాలి మన బిడ్డ 24 hours మీద దిగాలి కలెక్టర్ కాదు మన బిడ్డ కండక్టర్ అయితే బిడ్డ టిక్కెట్లు ఒక్కలు కొడుతుందా అయితే వాళ్ళ సిట్టి కాలు ఉన్నాయి అయితే ఒకవేళ మన బిడ్డ కండక్టర్ మానకుంటే ఎత్తుమనే చెప్పేసుకోవాలి పైన అదే ఎత్తుమనే చెప్పులు ఎత్తుకోవాలి పంజాబ్ ఎత్తుకొని బదులు నిలబడి పొద్దు పొద్దుదాకా అడిగే అంటే బిడ్డ బాగా కట్టమవుతుంది కానీ కలెక్టర్ కాదు కండక్టర్ మన బిడ్డ బాగా ఎంబీబీఎస్ డాక్టర్ చేద్దాం ఎంబీబీఎస్ డాక్టర్ చేసి రేపటి కాడ పెద్ద డాక్టర్ పెట్టినా కానీ బిడ్డకు నరా దొరికే సూరు వస్తుందా బిడ్డ మెడిసిన్ రాస్తుందా బిడ్డ మన బిడ్డ ఎంబీబీఎస్ డాక్టర్ సర్జరీ కాబట్టి పొద్దున కానీ రాత్రి ఆపరేషన్ చేయ సర్జరీ అయ్యేది ఒకవేళ నువ్వు చేస్తే బిడ్డ పచ్చలు చేసినా వాళ్ళ ప్రాణం పోతే నీవే కేసేస్తుంది ఎవరు చేయకుండా నమ్మకం ఆపరేషన్ ఎప్పుడు వచ్చిపోయిందో తిరగానే ఒక చిన్న ఉంచుకొని అందరూ వాళ్ళు ఉంచుకుంటున్నారు అడిగివెళ్ళి పోదంటే కాబట్టి చదువుతున్నావా ఆ చెట్టు ఏ పూలను ఈ చెట్టు ఏ పూలను చూద్దంటే అడిగి లోపల పడవట పూలను ఎప్పుడు కన్నా వారు చూస్తుందో అయ్యా పోయేది రాష్ట్రాలు పుల్లు పాటలు వచ్చినాయి ఏంటిది మంద ఇసి మందుపాడు ఆ మందు ముచ్చట నాకేం చెప్తాను అయ్యా ఆడల్లో లేడీస్ లో ఎప్పుడు మందు దాకా నువ్వు చూచితివా నువ్వా 12 ఆగానే ఆత్మీయురా కష్టపడుతుంది కదా అయితే నాకు చెప్తాను మీరు రాతారు కానీ ఓకే అంటారా ఓకే కాదమ్మా ఉంటాయ్యా ఉండే కాదు అబ్బా ప్లీజ్ అప్పండి గాడ్ ప్రామిస్ బండి ఓ మై గాడ్ ఏ మై గాడ్ కొడుకుంటాడా సీకుంటాడా ఓ మై గాడ్ అంటే ఇంగ్లీష్ లో ఓ దేవుడా అన్నట్టు ఓహో దేవుడిని అని చెప్తాను నువ్వు అర్థం కదా నేను లవ్ చదువుతానండి అంటే నీ చెప్తున్న లవ్ ఉంటే స్టైల్ ఉంటుందా అవునయ్యా స్టడీస్ పర్సన్ కాబట్టి అందరూ నేను లేటెస్ట్ తిడతానండి సంక్రాంతి పండుగ ఒక్కసారి తిడతారు ఈ ఊళ్ళో నాలుగు ఎవ్వరు తిట్టారు సకినాలు కూడా ముక్క వసరత్తాను అయినా నువ్వు తిడతారు ఇట్టన్నా ఒకసారి ఫేస్ తరంగించుకో ఇచ్చినా ఓ లంచోడు చిన్న మరే అవునా పెళ్ళంటే అంటే నువ్వు బాధపడుతున్నావా అరే పెళ్ళం లంచ కొడుకు అంటే ఇంకా బాధ అనిపించారా ఏమో కొడుకైనా అరే పెళ్ళంటే కొడుకు అంటే లంచ కొడుకు కాదు పెద్ద మనిషి కొడుకు అంటే మంచి ముచ్చటే మంచి ముచ్చట హైలైట్
అయ్యే అందుకనే నీ పిల్లలు నీకుండే అది పోటీది పోయింది. అంటే నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఇంకా పెళ్ళే కాకపోయా పెళ్ళి ఆడి విల్లదూడు బాల సీతాదేవి నా భార్యకి ఏదేడు మెచ్చి సంతానం ఇవ్వవచ్చునమ్మ. చూడండి కారంగా పడి బిడ్డలు చూడండి పెరిగి చెట్టు పొడుగు గడ్డి గడ్డి పొడుగు చెట్టు ఘోరమంగా అడవిలో నా భార్య పనులు ఎందుకు రాని కాపు అన్నదు దేవుడు మళ్ళా మెచ్చినాడా అఘోరమైన అడవిలోనే దేవుడిని మెచ్చి సంతానం ఇచ్చినట్టు జోగడ వాడినట్టు అనిపిస్తుందా మనిషి అయితే కొంచెం సిక్కపడతాను సిక్కపడతాడు నేను గొర్రె నాన్న సిక్కపడ ఏమో ఉసిరిన కాడ రొట్టెలు తింటి కాదు దొన్న రొట్టెలు కాదు నాన్న నవ్విందవా అందరూ పోలే నాదా ప్రాణేశ్వరా మరి ఇంత అడవి లోపల బల్లెందుకు కాపోనంటే ఏ దేవుడు కన్నీడ కలవలేదయ్యా భార్య భర్తలు 20 రూపాయలు కూర్చొని వచ్చినాం నిన్ను కాదని నాదా నేను ఎక్కడ పోలే నన్ను కాదని నాదా నువ్వు ఎక్కడ పోలేదయ్యా గుండం లేకపోయా మొక్కను జవులు లేకపోయా రాజు రోజు వేనాడు వరంగా రాజు 2 మొక్కిన 10 రోజు మనము పర్వతం మనను వినవయ్యా పుట్టను చూసి ఎలా అవుతాడు మనం మొక్కినాం ఎందులో ఏ దేవుడు కళ కనవలేదు కానీ పల్లెది కాపాడు అంటే ఒకసారి అక్కడ చూడండి అక్కడనే మొత్తం ఈకటే ఉన్నది ఈకటి ఈకటి కాదు చీకటి ఇంకొంచెం దాని అవుతారా దాని అవుతా ఊపులైట్ పడుతుంది అక్కడ ఊపిరి కాదు ట్యూబ్లైట్ నువ్వు పొడిచి నా మడ ఇటుకెళ్ళకుండా చెప్తాను ఇంకొంచెం దాని అవుతారా మరి దాని అవుతా ఆంతో మొగోళ్ళు ఉన్నారే అరే అక్కడి ఓరి పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి కొత్త దేవతలు మెలిసినాయట గొడవంట 1 లీటర్ పాలు పట్టుకోరి కుంకుమ పసుపు కొబ్బరికాయ అవన్నీ తీసుకుపోయి లింగాలను కడిగి నీ భార్య నీ పాలు పోయాలి నువ్వు గడక రావాలి ఇంకో పసుపు పెట్టాలి ఏంటనగా పూలు చల్లాలి మంచిగా వరం పట్టిననుకో పోతే మీకు సంతానం రేగొండ అక్కడ కొత్త కొత్త దేవతలున్నాయట సెప్టిక్ ట్యాంక్ పెట్టి ఆ లింగాలు అడిగిరో ఏం సంక్రాంతి ఆ లింగాలతో మనకు పనిలేదు కానీ ఆటో సరుపున్నది ఇటో సరుపున్నది మీదికెళ్ళే సరుపు బొరి వేసి ఉన్నది అది ఉప్పలమ్మ గుడేనో మైసమ్మ గుడేనో పాటి కోసం కాడ కూటీ తాపుతాడ అది ఏ గుడైతే మనకేదో మాసారు కోసుకొని తినడం తాగుడు ఏమన్నా గుళ్ళే కావన్నా లేదు లేదు నాదా ఇన్ని పూజ చివరిసారిగా పడవ గుళ్ళ వేడి పడవ గుడి పాట చేద్దామయ్యా తొవ్వలేదేమున్నాయి తొక్కకుండా పోదు దానిదేమున్నాయి దాటేసుకుంటూ పోవద్దనయ్యా మనోడు కానీ ఉన్నాడు పోయి ఉన్నాడు దాని ఎద్దలు లేనుడు పోయి ఉన్నాడు దాని ఎద్దలు అది పేరు కాదు అది కీర్తి కాదు నాదా ఉన్నవాడు పోయి లేని వానికి ఇస్తే గిట్ల కాదు బిడ్డ కల్లా బతుకుంటూ చచ్చి పొందడు దాకా మానవుడు మర్చిపోడయ్యా పడుతున్నా కొల కరుసు రాను 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 చూసినావా గుళ్ళ వేడికి ఎప్పుడు రానవచ్చిల్లా భర్తలు కూడా చూసేవారికి ఎట్లా ఉన్నాయ్యా కడల వంటి ఉన్నది బిడ్డల కావచ్చు పిక్కల వంటి ఉన్నది వారు సీతారాదేవి కాలు గడ్డపాలు వేసింది చేతులు జలగపాలు వేసి కొంగునే తట వేసి గుళ్ళ ఉన్న కసతో ఉడిసి బయట వారవయ్యంగా తోడంగా గుడి లోపల స్వామి రాత్రి కనబడ్డాయి అటమాట లింగాన్ని ఎప్పుడు చక్కగా సర్దిద్దిందో
షోరూమ్ షోరూమ్ అంబలో శంకర హర హర శివ నిక్కుదనమయ్యా నువ్వు పొట్టి పొట్టిస్తున్నావు కట్టిస్తున్నావు ఏం పొట్టిద్దాం కట్టిద్దాం తలుపుకొల్ల వంద తాళమంద ఆయన నీకు ధర్మాలు మీకే తాకుతాయి మొన్న సంక్రాంతికి వస్తున్నావు సినిమా పోదామని భార్య భర్తలు ఇద్దరం సినిమా టాకీస్ పోయినా ఉష్ణవాలా అయ్యా నువ్వు ఇద్దరు మొగని కాబట్టి సినిమా టాకీస్ పోయి సినిమా టాకీ టికెట్లు ఇవ్వమంటే ఈ అయ్యా చూసినావా 400 పట్టుకపోయిండు టికెట్లు ఇచ్చే బుకింగ్ ఒక్క దగ్గర వేయండు అలా ఏం పెడదామంటే నేను చెయ్యాలి చాలా సందులు ఎగుతా నాడులో పోన్నా తిరిగి మరి నాగర్ వచ్చి ఓ సిట్టి అమ్ములు బేబీ ఆడల లైన్ తక్కువ ఉన్నది నువ్వు ఇస్తామని నా జరిగితే మళ్ళీ తీసుకొచ్చిన అలా కనబడతారు కదా ఎందుకమ్మా ఇట్లా ఉన్న మొక్కులు మొక్కుతాను ఇట్లా నేను మొక్కులు మొక్కుతాను చిత్తం శివుని మీద భక్తి చెప్పలేదు పెట్టినట్టు చేస్తాను నువ్వు మొక్కువన్న కడ మొక్కుతానా నువ్వు రాకున్న కడ రాకుతానా కట్టపడతాను కానీ కాను తక్కలేదు నేనేం చేయాలి అంటే మాకు అర్థమైంది రాకేది ఏంటి అయ్యా నువ్వు ఒకవేళ మనకు బిడ్డ పుట్టేది ఉంటే డోలు కొట్టని పిల్లాన్ని మెడరం తీసుకుపోయి చంపన్న వాళ్ళ తానం పోయించి ఓడివేళ బియ్యం పోసి వాని పిల్లాన్ని చంపన్న వాళ్ళే ఇచ్చి పెడతారు అరే నా పిల్లమైనాక మీ చిన్న బంధువులతో అవురా మా చిన్న నీకు ఏమైతుందిరా ఏమైతుంది అమ్మాయి అమ్మమ్మ కైలాస శిఖరాన నీవుంటివా నీల
ఇస్తాను పులి చర్మం వరకాయ చర్మం బదర నీ కంపంత కంటి లోపల ఎరగదు కలవదులే మా తండ్రి జగన్మాత పద్ధతి బ్రహ్మరంభ శాంభవి రాగపూజల రంభ భారతమ్మ ముఖపౌర్ణ ముచ్చాల భారతమ్మ పాదముండుల పద్మ భారతమ్మ దక్షిణ బిడ్డ దైత భారతమని అటువంటి ఆడలు నేను కాదా నా గర్భమంది బిడ్డ సంతగా ఉన్నదా లేదా అని భక్తులు చూడే గుళ్ళల్లో కనకనేవి భగవంతుని మీద భారం వేసి ఉన్నారు కాదు నావో తమ్ముడు బ్రహ్మదేవుడా అరే అన్నయ్య అవుతే ఎన్నయ్య అవుతుంది నువ్వు పిలిచిన కౌరవేందనా కౌరవుని పిలిచినారా నాకు కారణం ఏంది కారణం అంటాను దక్షిణ